హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ ఇన్ఫో. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే మనకి 2024 నవంబర్లో అయితే ఐటీబీపీ నుంచి అయితే హెడ్ కానిస్టేబుల్కి అలాగే సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఇక్కడ చూసుకున్నట్టే మనకి ఇక్కడ అనిపిస్తుంది చూడండి. సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్, హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ అండ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అయితే 2024 15th నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే దీని లాస్ట్ డేట్ వచ్చేసి 14th డిసెంబర్ 2024 వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవడం జరిగింది. మనకు వచ్చేసి ఈరోజు ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి ఈ 1 ఇయర్కి అయితే అడ్మిట్ కార్డు రావడం జరిగింది. 1 ఇయర్ అంటే ఆల్మోస్ట్ 12 months. మనకి 2024 నవంబర్లో అయితే అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్టోబర్ 15. ఈరోజు వచ్చేసి November 4. ఈరోజు మనకైతే అడ్మిట్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇవైతే వచ్చేసి పోస్టులు అనమాట. టోటల్గా ఇవైతే పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. మనకైతే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే మనకి 3 phases ఉంటుంది. 3 phases ఏమేంటి అంటే చెప్తా. అండ్ మనకు వచ్చేసి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ 3 phases ఉంటుంది. Phase 1 వచ్చేసేమో పీఈటీ ఉంటుంది, పీఈటీ టెస్ట్. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్కి అయితే 100 meters ఉంటుంది, 100 meters రేస్ ఉంటుంది. అండ్ మేల్కి అయితే 100 meters ఉంటుంది, అండ్ ఫీమేల్ కూడా 100 meters ఉంటుంది. అండ్ అలాగే 1.6 kilometer రేస్ అయితే ఉంటుంది, దాన్ని వితిన్ టైంలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్కి అయితే 800 meters ఉంటుంది. అండ్ అలాగే హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ అండ్ కానిస్టేబుల్కి అయితే 1.6 kilometers అయితే ఉంటుంది. అండ్ 11 feet లాంగ్ జంప్ అయితే ఉంటుంది, 3.5 feet హై జంప్ అయితే ఉంటుంది. ఈ లాంగ్ జంప్ అండ్ హై జంప్ వచ్చేసి మనకి 3 chances అయితే కంప్లీట్ చేయాలి. అండ్ అలాగే 1.6 kilometers అయితే 7 minutes 30 seconds అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్కి అయితే 800 meters అయితే ఉంటుంది, దాన్ని వచ్చేసి 4 minutes 45 seconds అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 9 feet లాంగ్ జంప్ అవుతూ ఉంటుంది, 3 chances కంప్లీట్ చేయాలి. అలాగే 3 feet హై జంప్ అయితే ఉంటుంది, 3 chances అయితే కంప్లీట్ చేయాలి. ఇదైతే వచ్చేసి Phase 1. అలాగే Phase 1లోనే మనకి నెక్స్ట్ వచ్చేసి పీఈటీ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. దీంట్లో వచ్చేసి మన బాయ్స్కి అయితే చెస్ట్ మెజర్మెంట్స్ అవి చూస్తూ ఉంటారు, హైట్ అండ్ చెస్ట్ చూస్తూ ఉంటారు. ఫీమేల్కి అయితే హైట్ ఒకటే చెక్ చేస్తారండి. అలాగే వచ్చేస్తే Phase 2 వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది మనకి Phase 2లో వచ్చేసి ఇదైతే రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. ఒకసారి చూసుకోండి, 100 questions అయితే ఉంటాయి మనకి. ఇది వచ్చేసి ఎస్ఐ వాళ్ళకి ఈచ్ క్వశ్చన్ 1 mark క్యారీ చేస్తుంది రైట్ ఆన్సర్కి. ఇదైతే ఎస్ఐకి. అండ్ పేపర్ 2 కూడా ఉంటుంది వాళ్ళకి. అండ్ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకైతే వాళ్ళైతే పీసీఎంలో అయితే ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, వాళ్ళకి కూడా అంతే అండి. కానిస్టేబుల్కి అయితే 10th standard బేస్ అండి. ఇదైతే 100 marks అయితే ఉంటుంది, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 marks అండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే Phase 3లో వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. మన డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది Phase 3లో. అండ్ Phase 4 వచ్చేసి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అండి. ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే Phase 4 అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇదైతే చూసారు కదా, ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇదండి. ఫిజికల్ స్టాండర్డ్ పిఎస్టీలో ఇదైతే మన ఏదైతే Phase 1లో ఉంటుంది, Phase 1 పీఈటీ తర్వాత అయితే పిఎస్టీ ఉంటుంది. దాంట్లో ఎస్ఐకి అయితే చెస్ట్ అయితే మనకి 77 నుంచి 82 centimeters అయితే ఉండాలండి. అండ్ హెడ్ కానిస్టేబుల్కి అయితే 76 నుంచి 81 అంటే మినిమం ఎక్స్పాన్షన్ 5 centimeters అండి. ఇది ఎవరికంటే బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ అండి. మినిమం హైట్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి. అండ్ రిమైనింగ్ వాళ్ళకి అయితే 80 ఉండాలి, ఎక్స్పాన్షన్తో 85 అయితే ఉండాలి. అండ్ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకి అయితే 78 ఉండాలి, ఎక్స్పాన్షన్ చేస్తే 83 అయితే రావాలండి. మినిమమ్ 5 centimeters అయితే ఎక్స్పాన్షన్ అయితే ఉండాలండి. ఫీమేల్ హైట్ వచ్చేసరికి 150 centimeters అండి. అండ్ అదైతే షెడ్యూల్ ట్రైబల్ వాళ్ళకి. అండ్ షెడ్యూల్ ట్రైబల్ కాని వాళ్ళకి అయితే 155 centimeters అయితే ఉండాలి. అండ్ బాయ్స్కి అండ్ ఫీమేల్కి అయితే చెస్ట్ అయితే మెజర్మెంట్ అయితే ఉండదండి. అండ్ బాయ్స్కి వచ్చే హైట్ వచ్చేసి 162.5 centimeters ఉండాలి, ఇదైతే షెడ్యూల్ వాళ్ళకి. అండ్ షెడ్యూల్ కాని వాళ్ళకి అయితే 165 centimeters అయితే ఉండాలి. అండ్ మనకి ఈరోజు అయితే ప్రజెంట్ అయితే ఇది చూసాం కదా. అండ్ మన అలాగే అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసుకుందాం. అండ్ ఇదైతే మన అఫీషియల్ వెబ్సైట్ అండి, ఐటీబీపీ వాళ్ళది. అయితే ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఫస్ట్ మీరైతే ఈ లింక్ని అయితే కాపీ చేసేసి నేనైతే లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే లింక్ ద్వారా ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందండి. డైరెక్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఓకే, నేనైతే లాగిన్ అయితే చూపిస్తాను. లాగిన్ అవ్వగానే ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుందండి. ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. మనకైతే అప్లై చేసిన వాటి ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఎస్ఐకి అయితే అప్లై చేస్తారో వాళ్ళ మట్టుకండి ఇవి చూసుకోండి. ఒకవేళ మీరు చేయకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా
చేసి ఉంటే అప్లికేషన్ పెట్టుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలా మీరు మన అప్లికేషన్స్కి అయితే వచ్చేయండి, మై అప్లికేషన్స్కి అయితే వచ్చేసేయండి. అప్లికేషన్ అప్లై కింద అయితే మై అప్లికేషన్స్ ఉంటుంది. అప్లికేషన్కి వచ్చాక ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఇది అప్లికేషన్ ఫామ్ అండి, ఇదైతే అప్లికేషన్ ఫామ్. అండ్ ఇక్కడ అలాగే మనకైతే డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనేది చూపిస్తుంది. డౌన్లోడ్ కింద అయితే మన అడ్మిట్ కార్డ్ ఉంటుంది. చేసాము December 14th వరకు అయితే లాస్ట్ డేట్ కదా, సో ఆ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 14th 2024 నోటిఫికేషన్ అండి. డిజిగ్నేషన్ వచ్చేసి నేను అప్లై చేసింది అయితే హెడ్ కానిస్టేబుల్కి అయితే చేశానండి. పోస్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి టెలికమ్యూనికేషన్ అయితే హెడ్ కానిస్టేబుల్కి అయితే చేశానండి. అండ్ అలాగే మన రోల్ నెంబర్ అయితే ఇది. అండ్ మనం అలా చూసుకున్నట్టే మనకైతే ఫస్ట్ అయితే పీఈటీ అయితే ఉంటుందని చెప్పాను కదా, పీఈటీ అయితే ఇక్కడ ఉంది చూడండి, ఇదైతే పీఈటీ. అండ్ అలాగే పిఎస్టీ, రిటర్న్ టెస్ట్, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అండ్ డిఎంఈ ఆర్ఎంఈ అయితే ఉంటాయండి. పీఈటీకి వచ్చేసి మనకి డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనేది అయితే కొట్టేసేయండి. డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్కి వచ్చేసి మన అడ్మిట్ కార్డ్ అయితే రావడం జరిగింది. అండ్ ఇదైతే మన అడ్మిట్ కార్డ్, రోల్ నెంబర్ కూడా అయితే మనకి ఇక్కడ ఇచ్చేస్తారు కదా, ఇచ్చేసారు. అండ్ అలాగే మీ డీటెయిల్స్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఓబీసీ కేటగిరీలో అయితే ఉందో లేదో చూసుకోండి. అండ్ పోస్ట్ అండ్ ట్రేడ్ మీరు అప్లై చేసిన దానికైతే ఒక చూసుకోండి. నేను పోస్ట్ అండ్ ట్రేడ్ అప్లై చేసింది అయితే టెలికమ్యూనికేషన్లో చేశాను కాబట్టి నాకైతే ఇలా టెలికమ్యూనికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రిక్రూట్మెంట్ సెంటర్ మనకు వచ్చేసి ఈ సెంటర్ అయితే చెక్ చేసుకోండి ఒకసారి. 45th Battalion ITBP, 45th Battalion ITBP విలేజ్ ఇడయపట్టి పోస్ట్ ఆఫీస్, అమూల్ సౌత్, మదురై, తమిళనాడు అయితే రావడం జరిగింది. మనకైతే మనం పీఈటీ కోసం అయితే అక్కడి వరకు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళైతే మనం మన యొక్క పీఈటీ అయితే పార్టిసిపేట్ చేసి రావాల్సి ఉంటుంది. అండ్ అలాగే డేట్ అండ్ రిపోర్టింగ్ టైం కూడా ఇచ్చారు. నాకైతే డేట్ అయితే 2nd December 2025 ఇచ్చారు. అండ్ మార్నింగ్ 7 AM షిఫ్ట్కి అయితే ఇవ్వడం జరిగింది. సో మార్నింగ్ షిఫ్ట్ రిపోర్టింగ్ టైం 7 AM అన్నారు కానీ 7 AMకే మీరు వెళ్ళకూడదు, ఒక 2 hours ముందైతే వెళ్ళండి. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వీడియో కూడా నేను చేస్తాను, ఏమేమి తీసుకెళ్ళాలి డాక్యుమెంట్స్ తీసుకోవాలో అవి కూడా నేను చేస్తాను. అండ్ టెస్టర్ యాక్టివిటీ ఇచ్చారు కదా, పీఈటీ, పిఎస్టీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్. మనకైతే పీఈటీ అండ్ పిఎస్టీ రెండు అదే రోజు చేస్తారండి. పీఈటీ అయిపోయిన తర్వాత పిఎస్టీ అయితే చేస్తారు. మీరు ఒకవేళ క్వాలిఫై అయినట్టే, మీరు ఒకవేళ అక్కడ క్వాలిఫై ఉంటే ఇక్కడైతే క్వాలిఫైడ్ అయిన దగ్గర అయితే మనం టిక్ చేస్తారు, లేదా క్వాలిఫై అవ్వకపోతే నాట్ క్వాలిఫైడ్ కింద అయితే టిక్ చేస్తారు. ఇక్కడ పిఎస్టీ కూడా అంతే అండి, క్వాలిఫై అయితే క్వాలిఫై చేస్తారు, లేకపోతే నాట్ క్వాలిఫైడ్ కింద అయితే చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మన ఆథరైజ్డ్ ఐటీబీపీ అండ్ మనకు వచ్చేసి ఇది వచ్చి ఐటీబీపీ ఆథరైజ్డ్ పర్సన్స్ వాళ్ళు మాత్రమే మనకి ఇచ్చేస్తారండి. అండ్ ఇక్కడైతే మనకి సైన్ చేసేసి ఇక్కడ స్టాంప్ వేయడం ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చారండి, ఇట్ ఈస్ కంపల్సరీ టు బ్రింగ్ దిస్ అడ్మిట్ కార్డ్ అండ్ ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ బై ద క్యాండిడేట్స్ ఎల్ష్యూర్ ఎంట్రీ ఈస్ ద టెస్ట్ వెన్యూ విల్ బి డిటైన్. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే అడ్మిట్ కార్డ్తో పాటు మన యొక్క అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ మనం అయితే చేసామో ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకొని వెళ్ళాల్సిందే. అది కనుక లేకపోతే మన టెస్ట్ వెన్యూ దగ్గర అయితే రానివ్వరంటండి, అదైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే మనకు వచ్చేసి Candidates should bring the original voter ID card or Aadhaar card or driving license or PAN card or any other ID card issued by the government as a proof అన్నారు. అంటే మీరు ఓటర్ ఐడి కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది కంపల్సరీగా డాక్యుమెంట్స్లో. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టు క్యాండిడేట్స్ క్లైమింగ్ రిలాక్సేషన్ in height chest should bring certificate is prescribed from the format of advertisement of this post. అలాగే కొంతమంది కేటగిరీస్కి ఏంటంటే మనకి చెస్ట్ హైట్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఎవరైతే క్లైమ్ చేసుకుంటున్నారో వాళ్ళైతే సర్టిఫికేట్ అయితే తీసుకురావాల్సిందిగా వాళ్ళైతే ఇచ్చారండి మనకి. ఇక్కడ చూసుకోండి, ఐటీబీపీ షల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డ్యామేజ్ ఆర్ ఇంజురీ ఎనీ టు ద క్యాండిడేట్ సస్టైన్ డ్యూరింగ్ ద పీఈటీ. మీరు పీఈటీ కానీ పిఎస్టీ పార్టిసిపేట్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఇంజురీ కానీ డ్యామేజ్ ఏమైనా జరిగితే అదైతే ఐటీబీపీ అయితే రెస్పాన్సిబుల్ కాదని వాళ్ళైతే ఇవ్వడం జరిగిందండి. సో మీరైతే చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఆన్ రిపోర్టింగ్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇక్కడ 7th point చూసుకున్నట్టయితే ఆన్ రిపోర్టింగ్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫర్ పీఈటీ దే మస్ట్ సబ్మిట్ ఏ సెల్ఫ్ డిక్లరేషన్ ఇండికేటింగ్ అబౌట్ హర్ ప్రెగ్నెన్సీ స్టేటస్. అంటే ఇక్కడ ఏం లేదండి, ఫీమేల్ ఎవరైతే వాళ్ళు పీఈటీకి పిఎస్టీకి పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళైతే వాళ్ళ నుంచి అయితే ఒక డిక్లరేషన్ అయితే వాళ్ళైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇండికేటింగ్ అబౌట్ హర్ ప్రెగ్నెన్సీ స్టేటస్, వాళ్ళ ప్రెగ్నెన్సీ యొక్క స్టేటస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెంట్ ఇవ్వండి, లేకపోతే లేదండి. ఇదైతే ఫీమేల్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఓకే, మన యొక్క ట్రాక్ దగ్గరికి అయితే ఎలాంటి ఎలక్ట్రానిక్స్ అయితే ఎలా చేయాలంటే అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది మీరు. అండ్ నో ఎక్స్టెన్స్ అని 9th point చూసుకుంటే నో ఎక్స్ట్రా ఛాన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్ ఫర్ రేస్ అండ్ దేర్ ఇస్ నో అపీల్ ఫర్ పిఏటీ. అంటే మనకు ఒకటే ఛాన్స్ ఇస్తారండి, మీరు దాంట్లో క్వాలిఫై అవుతారు, లేకపోతే నాట్ క్వాలిఫై మీకు ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వడం
జరగదు. అండ్ మీరు ఏమైనా చీటింగ్ కనుక చేస్తూ ఉన్నట్టయితే మిమ్మల్ని అయితే ఇమీడియట్గా అయితే డిస్క్వాలిఫై అయితే చేస్తారండి. అదొకటి చూసుకోవాలి. మీరు క్యాండిడేట్ చూసుకోవాలండి. మీరు ఒకవేళ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీని ఎవరైనా ఆప్షన్లో పెట్టుకొని ఇప్పుడు మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీ కానటువంటి అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే వాళ్ళు అక్కడే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే అంటే మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద అయితే అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీ యొక్క డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళవలసి ఉంటుంది. మీరు కనుక తీసుకెళ్ళకపోతే మీ యొక్క అప్లికేషన్ అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారండి వాళ్ళు. అయితే ఈఈటీ అండ్ పిఎస్టీ అయితే కంప్లీట్ చేస్తారు. ఎవరైతే క్వాలిఫై అవుతారో మా యొక్క రిజల్ట్స్ అయితే ఐటీబీపీ రిక్రూట్మెంట్ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు క్వాలిఫై అయితే మాత్రం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకు రిజల్ట్స్ కూడా వెంటనే అయితే ఇవ్వరు. సో కొన్ని డేస్ అయితే పడుతుంది. అంత ఆల్ ఇండియా అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరైతే వెయిట్ చేయండి. సో ఇదైతే మన ఈరోజు వీడియో అండి. ఐటీబీపీలో అడ్మిట్ కార్డ్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపించాను. అండ్ ఏమేమి తీసుకెళ్ళాలో చెప్పాను కదా. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా చెప్పాను. సో ఈరోజు మన వీడియో అయితే ఇచ్చేసి ఇదండి. సో మనకైతే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందని చెప్పాను కదా, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోని అయితే లైక్ చేయండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్.